మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అక్కడికి కూర్చోండిరా. చూస్తే చదువుకునే వాళ్ళ ఉన్నారు, మీకెందుకురా ఈ డ్రగ్స్ మత్తు పదార్థాలు? సార్, ఆ డ్రగ్స్ ప్యాకెట్ మా జోబీలోకి ఎలా వచ్చా మాకు తెలియదు సార్. అసలే ఎస్సే పిచ్చోడు. పోలీస్ స్టేషన్లో కాకుండా ఇలా బయటికి పిలిచి మాట్లాడుతున్నాడంటే నాకు ఎందుకో భయంగా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పండి. ఎవరు నువ్వు? నా బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు? అది ఎవరో దొంగ తీసుకుని వెళ్ళిపోతుంటే తీసుకొచ్చాను. అమ్మ 9 గంటలకల్లా సరుకులు తీసుకొని రమ్మంది. టైం 10:30 అవుతుంది. త్వరగా వెళ్ళాలి. మీరు ఎక్కడైతే రాశారో అక్కడికి వెళ్ళి సరుకులు నేను తీసుకొస్తాను. 10 గ్రామ్సా? కేజీ 10 గ్రామ్స్ కూడా ఉంటుందా? ఇదిగో అన్న బ్యాగ్. ఇంత ఫాస్ట్గానా? అవును, అసలు మీకు ఏమైంది? నాకు మిసోఫోబియా అనే డిసీజ్ ఉంది. ఏదైనా సౌండ్ గట్టిగా వినిపిస్తే అన్నీ మర్చిపోతాను. ఎవరండి మీరు? డ్రగ్స్ అప్లై చేస్తున్నట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నాకు ఎందుకో నీ మీదే డౌట్గా ఉంది. చెక్ చేయి. చేతులు పైకితే. డ్రగ్స్ అప్లై చేస్తున్నారా సార్? ఇప్పుడు ఒకటి గుద్దెలేడు సార్, వాడే వేసాడేమో సార్, నాకేం తెలుసు సార్. నా మాట నమ్మండి సార్. దొరికిన ప్రతి నా కొడుకు చెప్పేది ఇదే రా. పదరా స్టేషన్కి. విశాఖ నగరంలో మత్తు పదార్థాలు పంపిణీ చేస్తూ దొరికిన మరొక యువకుడు. కేవలం 30 గ్రాముల ప్యాకెట్ దొరకడం వల్ల ఇంకా ఎంత మొత్తంలో ఉందోనని విచారించి బయటికి వెలికి తీస్తామంటున్న పోలీసులు. అమ్మాయిని చూస్తే చాలు ప్రతి ఒక్కడు సొలుకార్చేవాడే. చివరికి వీడు కూడా ఇంతే. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నా బిజినెస్కి ఏ అడ్డు లేదు. అయినా వాడు అమ్మాయికిలా ఉన్నాడక్క. అవునరా, నాకు అదే అనిపించింది. అందుకే వాడి జేబులో ఒక ప్యాకెట్ వేసా. ఓహో, ఇంతకీ లెక్క సరిపోయిందా? ఒక్క నిమిషం.
లెక్క సరిపోయింది కానక్క. ఇంకెన్ని రోజులు ఇలా 20 కేజీలు 30 కేజీలు ఏదైనా పెద్దగా చెయ్యాలక్క. రేయ్, నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. బ్యాంక్లో డబ్బులు కొట్టేశామనుకో బెయిల్ లేకుండా జైల్లో వేస్తారు. ఏటీఎంలో డబ్బులు కొట్టేశామనుకో బొక్కల్లో తోసి మక్కరలకు కొడతారు. అదే ఎవరిదైనా పర్స్ కొట్టేశామనుకో సాయంత్రం సరదాగా బీర్ కొట్టి బిర్యానీ తినొచ్చు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? తక్కువ ఆశిస్తే తప్పించుకుంటాం, ఎక్కువ ఆశిస్తే ఇరుక్కుపోతాం. చెప్పు భాస్కర్. సార్ మార్నింగ్ సార్. మీరు ఫాలో అవ్వమన్న అమ్మాయిని ఫాలో అయ్యండి సార్. అడ్రస్ దొరికింది, మీకు పంపించాను, చెక్ చేయండి. ఓకే తమ్ముడు, ఈ మూమెంట్లో ఒక మంచి పాట పెట్టరా. The Bluetooth device is ready to pair. ఆపండి ఆపండి ఆపండి, నాకు సౌండ్ ప్రాబ్లం ఉంది, ఆపండి. ఈ లిస్టులో ఉన్న సరుకులన్నీ తెమ్మంది మా అమ్మ. అయ్యో టైం అయిపోతుంది. ఏం నటించావమ్మా మహానటి. బాగుంది సెటప్. నువ్వేంటి ఇక్కడ? నిన్ను అరెస్ట్ చేశారు కదా. నేను అరెస్ట్ చేయడం నీకు తెలిస్తేనే కదా నువ్వు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పాటలు వినేది. అంటే అది ఫేక్ న్యూసా? అది ఫేక్ న్యూసే. ఇది ఒరిజినల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అర్జున్. ఇన్సర్ట్ చేసుకున్నాడు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకున్నాడు, కామెడీగా ఉన్నాడు అనుకున్నావా? లేదా అమాయకంగా ఉన్నాడు, అందరిలాగే పాకెట్లో ప్యాకెట్ వేసి ఇరికించేద్దాం అనుకున్నావా అంజలి? అదే నీ బిజినెస్ కొకేన్. అసలు నా పేరు నీకెలా తెలుసు? నా గురించి నీకెలా తెలిసింది? ఇప్పుడు చెప్పండి రా, ఎవరికీ తెలియకుండా ఎలా వచ్చారా మీ దగ్గరికి డ్రగ్స్ ప్యాకెట్స్? సార్ నిజం చెప్తున్నా సార్, ఆ డ్రగ్స్ ప్యాకెట్ నా జోబులోకి ఎలాగ వచ్చిందో తెలియదు సార్. ఎవడో వచ్చాడు, గుద్దాడు, వెళ్ళిపోయాడు సార్. వాడి మీద డౌట్ సార్. అవును సార్. అవును సార్, అవును సార్, అవును సార్. ముందు మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి మీరే తప్పు చేశారో, ఎవరో చేసిన తప్పులో మీరు ఇరుక్కున్నారో నేను నిర్ణయిస్తా. నాకు నీ మీద అనుమానం రావడానికి, నువ్వు నాకు ఇలా దొరకడానికి కారణం నువ్వు ముందు మోసం చేసిన ఆ నలుగురు నాకు చెప్పిన 4 కథల్లో
కామన్గా కనిపించిన ఒకే ఒక్క పాయింట్, ఒక అమ్మాయి. తనెవరో తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను, కానీ వచ్చిన తర్వాతే తెలిసింది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కూడా తెలిసింది. మొత్తం నేనే చేశానని తెలిసాక ఎందుకు వెంటనే పట్టుకోలేదు? నువ్వే చెప్పేసో. మొత్తం చేసి నువ్వో కదో తెలుసుకోవడం కోసమే ఇక్కడ దాకా వచ్చింది. రై తీరావి. తీస్తున్నా సార్. పదా తీసుకురండి వీళ్ళిద్దరిని స్టేషన్కి. అందంతో ఆకర్షించుకుని యువకులను మాయ చేసి మత్తు పదార్థాలు పంపిణీ చేస్తున్న అమ్మాయిని అండర్ కవర్ ఆపరేషన్ చేసి పట్టుకున్న ఇన్స్పెక్టర్ అర్జున్ గారు. ఆమె ద్వారా పట్టుబడిన యువకులను నిరపరాధులుగా పరిగణించిన పోలీసులు. సార్, ఎప్పుడూ లేనిది కేసు విషయంలో ఎందుకు సార్ ఎంతలా ఆలోచిస్తున్నారు? అయినా డ్రగ్స్ సప్లై చేసే అమ్మాయి దొరికేసిందిగా. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే ముందు చివరిసారిగా చెప్పిన మాట నన్ను ఇంతలాగా ఆలోచించేలా చేస్తుంది. మొత్తం చేసి నువ్వో కదో తెలుసుకోవడం కోసమే ఇక్కడ దాకా వచ్చింది. నాలాంటి చీమ కుడితేనే నలుగురు జీవితం నాశనం అయిపోయింది. అలాంటిది నువ్వు చీమల పుట్లోనే చేపెట్టావు. ఏ చీమ ఎటువైపు నుంచి వచ్చి కుడుతుందో ఆలోచించేలోగా ఆలోచించు. ఈ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. చీమల పుట్టలో పెట్టింది చెయ్యి అనుకుంటుంది తను, కానీ అది అగ్గినిప్పులు కాగడ కొట్టడానికి వచ్చిన ప్రతి చీమ మాడి మసైపోవాల్సిందే. ఆ చీమలకే తెలుస్తుంది ముందు ముందు